రైట్ అప్డేట్ చూద్దాం. నదులన్నీ సాగరాన్ని చేరినట్లు దారులన్నీ జగన్ యాత్ర వైపే దారితీశాయి. జగన్ నామస్మరణతో విశాఖ సాగర తీరం మారుమ్రోగిపోయింది. వైజాగ్లో సీఎం జగన్ బస్సు యాత్ర నభూతో న భవిష్యత్ అన్నట్టుగా సాగింది. అశేషంగా తరలివచ్చిన జన తరంగం సీఎం జగన్ను చూసేందుకు ఉప్పొంగిన అభిమానంతో పోటెత్తింది. 20వ రోజు విశాఖ జిల్లాలో సాగిన బస్సు యాత్రకు గుండెల నిండా స్వాగతం పలికారు అభిమాన జనం. సాగర తీరంలో పోటెత్తే కెరటాల ఘోష శనివారం విశాఖ BRTS రోడ్లో వినిపించింది. చిరుమందహాసంతో జగనన్న కదలి వస్తూ ఉంటే ఉప్పొంగిన మహా సైన్యం వెంట నడిచింది. అశేష జనవాహిని నడుమ ప్రశాంత వదనంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్ను చూసి ప్రచండ భానుడు చల్లబడ్డాడు. ఆకాశం మేఘావృతమై జననేతకు ఘన స్వాగతం పలికింది. మహావిశాఖ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేమగుట్ట జంక్షన్ నుంచి గోపాలపట్నం NAD జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిపాలెం మీదుగా ఎండాడ వరకు సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో రోడ్డు మొత్తం నిండిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఇసుకతోట జంక్షన్ తీర్మార్తో ఊగిపోయిన ఓల్డ్ కరసా ప్రాంతం వందలాది కలశాలను ఎత్తిన పెట్టుకుని స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న మహిళలతో అక్కయ్యపాలెం జంక్షన్ కిక్కిరిశాయి. మహావిశాఖ ప్రధాన రోడ్డు 20 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపించింది. మర్రిపాలెం వద్ద జననేతకు అక్క చెల్లెమ్మలు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, మహిళల లయబద్ధమైన రోడ్ షో, కేరళ కళాకారుల వాయిద్యాలకు అనుగుణంగా యువత కేరింతలు, డాన్సులు, పూలు, హారతులతో ఘన స్వాగతాలు. సీఎం జగన్కు దిష్టి తీసిన మహిళలు, రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు, మేము సిద్ధమంటూ ప్లకార్డులు పట్టుకున్న యువత, తమ మనవడు వచ్చాడంటూ చూసేందుకు తరలి వచ్చిన అవ్వ తాతలు, సీఎం జగన్ బస్సుపై వెళ్తున్న సమయంలో సెల్ఫీలు తీసుకున్న నాయకులు, కార్యకర్తలు. ఇలా వేపగుంట, NAD జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా సాగిన రోడ్ షోకు ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. జగన్కు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చిన ప్రజలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు పిల్లా పాపలతో తరలివచ్చారు. తనను చూసేందుకు తరలివచ్చిన ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం జగన్ రాత్రి 9 గంటలకు ఎండాడ నైట్ క్యాంపుకు చేరుకున్నారు. అన్నాని పిలిస్తే చాలు, ఎంత పెద్ద కష్టమైనా సరే నేనున్నానంటూ భరోసా ఇస్తారు. ఆ క్షణమే స్పందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. జనం కష్టాలు తెలిసిన నేత కాబట్టే వైఎస్ జగన్ జననేత అయ్యారు. ఒక్కసారి సీఎం జగన్ను కలిసి సమస్య చెప్పుకుంటే చాలు, ఆయనే పరిష్కారం చూపుతారని నమ్మకం. అందుకే ప్రజలు కూడా తమకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకుండా తమకు కొండంత అండగా జగనన్న ఉన్నారని ధీమాగా ఉంటారు. ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. మరి ఇక సమస్య అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుని తిరిగి వారి జీవితాల్లో చిరునవ్వులు నింపుతారు జననేత వైఎస్ జగన్. అభాగ్యుల పాలిట ఆపన్న హస్తం, సంక్షేమం ఇచ్చే సారథే కాదు, కష్టాలు తీర్చే వారధి కూడా. అనారోగ్య బాధితులకు ఆయనే అపర సంజీవని. కష్టం చిన్నదైనా, కొండంత పెద్దదైనా సీఎం జగన్కు చెప్పుకుంటే తీరుతుందనే నమ్మకం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనం ముందుకు వస్తున్న సీఎం జగన్కు తమ కష్టాలు, బాధలు చెప్పుకునేందుకు అభాగ్యులు తరలి వస్తున్నారు. వారిని చూసి చలించి అభయహస్తం అందిస్తున్నారు సీఎం జగన్. బస్సు ఆపి మరీ వారిని దగ్గరకు తీసుకుని వారి సమస్యలను తెలుసుకొని వారిలో కొండంత భరోసాను కల్పిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నిత్యం ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ధైర్యాన్నిస్తోంది. విశాఖలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ను దివ్యాంగ కవల సోదరుడు కలిశారు.
ట్రైసైకిల్లో వచ్చిన ఆ ఇద్దరు దివ్యాంగ కవలలు జీవన్ కుమార్, తరుణ్ కుమార్ తమ పై చదువులకు సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ ను కోరారు. వీరిలో జీవన్ కుమార్ కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నామని, అందుకు సహకారం కావాలని సీఎం జగన్ ను కోరారు. కవల సోదరులను ఆత్మీయంగా పలకరించిన సీఎం జగన్ వారికి తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది మత్సుకు ఒక సంఘటనే. ఇలాంటి దృశ్యాలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నిత్యం ఎన్నో తారసపడుతున్నాయి. సమస్య ఉందంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుని వారిని సొంత అన్నలా ఆదరిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.